బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బండి భగీరథ్ కేసు ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. భగీరథ్ కి సిట్ నోటీసెస్ ని జారీ చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలంటూ ఆదేశాలను జారీ చేసింది. పోక్సో కేసులో నోటీసెస్ జారీ చేసింది సిట్. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో విచారణ జరగబోతుంది. బండి భగీరథ్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడంటున్నారు పోలీసులు. భగీరథ్ ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇవాళ భగీరథ్ మరి విచారణకు హాజరవుతాడా లేదా అనే దానిపై ఉత్కంఠం నెలకొని ఉంది. నిన్న మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు పోలీసులు. భగీరథ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు వివరించింది బాలిక. బాధితురాలి స్టేట్మెంట్తో మొత్తానికైతే BNS సెక్షన్ 5 క్లాజ్ 1 విత్ రెస్పెక్ట్ టు 6 సెక్షన్లు అదనంగా పెట్టినట్టు తెలుస్తుంది పోలీసులు. నేరం రుజువైతే బండి కొడుక్కి కనీసం ఒక 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. నిన్న నోటీసెస్ సర్వ్ చేశారు. ఆ నోటీసెస్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాము. చాలా క్లియర్గా సెక్షన్ 5 క్లాజ్ 1 అలాగే 6 ఇవన్నీ కూడా దాంట్లో అదనంగా యాడ్ చేశాము రికార్డ్ చేసిన తర్వాత అంటూ. అలాగే బండి భగీరథ్ వాళ్ళ మేనమామకి ఈ నోటీసెస్ని సర్వ్ చేశారు. ఆ మేనమామని దగ్గరుండి భగీరథ్ని తీసుకురావాలి అంటూ కింద మనం చూడొచ్చు. టు CH వంశీకృష్ణ సన్ ఆఫ్ CH రాజన్న అంటూ మొత్తానికైతే ఉంది బండి భగీరథ్ మేనమామ. అలాగే అకార్డింగ్ టు యాక్ట్ ఆఫ్ 2012 హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఎట్ ద పోలీస్ స్టేషన్ అగేన్స్ట్ యూ అండ్ అదర్స్. Later, based on the statement of the victim, the section of law was altered to section 5 clause 1 and with respect to 6 of the Protection of Children from Sexual Offences Act 2012. So మొత్తానికి అయితే 2012 యాక్ట్ని అలాగే ఆ BNS సెక్షన్ 5 క్లాజ్ 1 వీటన్నిటిని ఇంక్లూడ్ చేశాము. మరొకసారి ఆ విక్టిమ్ దగ్గర మరొకసారి స్టేట్మెంట్ తీసుకున్నాము అంటూ పోలీసులు మొత్తానికైతే అక్కడ మనం చూడొచ్చు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ PS పేట్ బషీరాబాద్ సైబరాబాద్. సో మొత్తం మీద DCP రితిరాజ్ మొత్తానికి రంగం సిద్ధం చేసింది ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేయడానికి. అలాగే ఇన్వెస్టిగేషన్తో పాటు మరి అరెస్ట్ చేస్తారా, దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బండి సంజయ్ ఆయన కొడుకుని ఉద్దేశించి ఏం మాట్లాడాడో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. కోసం పనిచేస్తున్నా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా. ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న. నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇక నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకుకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కార్యకర్తలు బ్యాంక్ వస్తారు అన్నది. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదిన ఇవాళ సంజయ్కి చెప్పన్నా, ఏదో పని చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుందన్న. ఇలా కార్యకర్తలు అందరూ నాకంటే ఎక్కువ కోసం పనిచేస్తాను. ఇక్కడ హోం సహాయక మంత్రి బండి సంజయ్ చాలా క్లియర్గా నా కొడుకుతో కూడా మాట్లాడే టైం దొరకలేదు,
టైం మీకే ఇస్తున్నా, మీకోసమే పని చేస్తున్నా అంటూ ఆయన మొదలుపెట్టాడు. సో చాలా క్లియర్, కొడుకుతో మాట్లాడలేదంటున్నావు. మరి బండి భగీరథ్ ఎక్కడున్నాడు? పరారీలో ఉన్నాడా, లేక అతన్ని ఎవరైనా దాచిపెట్టారా? అతనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎక్కడున్నాడు బండి భగీరథ్? మేనమామకి నోటీసులు పంపించారు. మరో పక్కన తండ్రికి కాదు, తల్లికి కాదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మేనమామ పేరు మీద నోటీసెస్ని సర్వ్ చేశారు. మేనమామ తీసుకురావాలంటూ. మరి మేనమామ దగ్గర బండి భగీరథ్ ప్రస్తుతానికి ఉన్నాడా? మరో పక్కన పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు చాలా క్లియర్గా బండి భగీరథ్ని మేము అప్రోచ్ అవ్వాలి, పట్టుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాము, ఆయన దొరకట్లేదు ప్రస్తుతానికి, కానీ ఖచ్చితంగా పట్టుకుంటామంటూ ఇటు డీసీపీ రితిరాజ్ మాట్లాడుకొస్తుంది. ఈయన బండి సంజయ్ హోం శాఖ మంత్రి, సహాయక మంత్రి బండి సంజయ్ ఏం చెప్తున్నారు? ఆయన ఏమంటున్నారు? చాలా క్లియర్గా నా కొడుకుతో మాట్లాడే టైం కూడా దొరకలేదు, నేను మీకోసమే పనిచేస్తున్నాను, మీకు టైం ఇవ్వడానికే ఉన్నాను, నా వైఫ్ కూడా బ్యాంకులో ఉద్యోగాన్ని మానేసింది, ఎందుకు అక్కడికి వెళ్ళి అన్న బండి సంజయ్ అన్నకి ఇది చెప్పండి అది చెప్పండి అని నా మిస్సెస్ దగ్గరికి, నా వైఫ్ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తను ఉద్యోగం కూడా మానేసింది, మేమంతా ప్రజాసేవ కోసమే ఉన్నాం, నా కొడుకుతో నేను మాట్లాడాను అని మళ్ళీ మొదటగా కొడుకుతో మాట్లాడడానికి కుదరలేదన్నాడు. దాని తర్వాత కొంచెంసేపు అయినాక నా కొడుకు ఏం చేయలేదని నాకు చెప్పాడు అని కూడా అన్నారు. ఒక్కసారి పీసీఆర్ ఒక్కసారి ఆ బండి సంజయ్ బయటను ఒక్కసారి ఒక 30 సెకండ్స్ ఒక్కసారి ప్లే చేయరా? ఒక్కసారి చూడండి. మొదటగా మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించరన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న. నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను రైట్, మొదటగా నా కొడుకుతో మాట్లాడడానికి టైం దొరకలేదని చెప్పేసి బండి సంజయ్ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్గా మేము ఫ్రెండ్స్గానే ఉన్నాం నాన్న, తర్వాత విడిపోయినాం, నేనేం తప్పు చేయలేదని నా కొడుకు నాకు చెప్పిండు, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, చట్టం ఖచ్చితంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది, చట్టం ముందు ఎవరు అతిథులు కాదు, అందరూ ఒకటే అంటూ కూడా ఆయన మాట్లాడారు. నా కొడుకును ఒక క్రిమినల్గా ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన మాట్లాడాడు. మరోపక్కన మరి పోలీసులు ఏం చెప్తున్నారు? డీసీపీ ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలైతే కొంత కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. మొదటగా నా కొడుకుతో మాట్లాడడానికి నాకు సమయం దొరకలేదు అని అన్నారు. తర్వాత మేమిద్దరం ఫ్రెండ్స్గానే ఉన్నాం నాన్న, విడిపోయాము అని నా కొడుకు నాకు చెప్పాడు, ఏ తప్పు చేయలేదని చెప్పాడు అంటూ మాట్లాడారు. సో డీసీపీ పోలీసు వాళ్ళు మాత్రం బండి భగీరథ్ ఎక్కడున్నాడో మాకు అందుబాటులో లేడు, ఆయన వెతుకుతున్నాము, పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటూ డీసీపీ చెప్తుంది. మరి తండ్రి దగ్గర లేడు, తండ్రి టైం లేదంటున్నాడు, మాట్లాడినా అంటున్నాడు, నా కొడుకు ఇలా చెప్పాడని చెప్పేసి బండి సంజయ్ 2 మాటలు అయితే మాట్లాడాడు. మరోపక్కన మేనమామకి నోటీసెస్ని సర్వ్ చేశారు. భగీరథ్ ఎక్కడున్నాడు? ఒకసారి పోలీసులు ఏమంటున్నారు, ఒకసారి పోలీసుల మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము, వాళ్ళకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము, వాళ్ళకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా